అన్నమయ్య జిల్లాలో అయ్యప్ప భక్తులపై దాడులు పెరుగుతున్నాయి. కనీస గౌరవం లేకుండా ఓ వర్గానికి చెందిన వారు దాడులు చేస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రం రాయచోటులో జరిగిన దాడుల విషయం మరవకముందే మదనపల్లిలో మరో అయ్యప్ప భక్తుడిపై దాడి జరిగింది. చిన్న కారణంతో ఓ వర్గానికి చెందిన యువకుడు దాడి చేసి కొట్టడంతో పాటు అయ్యప్ప భక్తుడి మెడలోని మాలను తుంచేశాడు. దీంతో అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సివిల్ సాములు కానీ సాములు మాలేసుకునే సాములు కానీ ప్రతి సాములు కాలు ముక్కల్లా సివిల్ సాములు సపరేట్ ఉంటారు. మాలేసుకునే మదనపల్లిలో అయ్యప్ప మాల ధరించిన వెంకటేష్ తన తల్లిని బైక్ పై ఎక్కించుకుని వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఓ యువకుడు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకటేష్ తల్లి కింద పడి స్వల్పంగా గాయపడింది. ఈ ఘటనపై వెంకటేష్ ఆ యువకుడిని నిలదీశాడు. దీంతో రెచ్చిపోయిన ఆ యువకుడు వెంకటేష్ పై దాడి చేశాడు. అతడి షర్ట్ ని చించేసి మెడలోని అయ్యప్ప మాలను కూడా తుంచేశాడు. తనపై జరిగిన దౌర్జన్యాన్ని వెంకటేష్ తోటి అయ్యప్ప భక్తులకు చెప్పాడు. దీంతో పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు 2 టౌన్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అయ్యప్ప భక్తునిపై దాడి చేసిన నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సున్నితమైన ఈ అంశాన్ని పోలీసులు సక్రమంగా పరిష్కరించకపోవడంతో 2 గంటల పాటు అయ్యప్ప భక్తులు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. అయినా పోలీసుల నుంచి సక్రమమైన సమాధానం రాలేదని ఆగ్రహించిన అయ్యప్ప భక్తులు ఆ యువకుడు పనిచేస్తున్న హోటల్పై దాడి చేశారు. ఎట్టకేలకు ఆ యువకుడిని పోలీసులు తమ అదుపులోకి తీసుకోవడంతో అయ్యప్ప భక్తులు కాస్త శాంతించారు. ఈ ఘటనపై అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ స్పందించారు. కొంతమంది మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని తెలిపారు. బుధవారం రాత్రి 2 వ్యక్తుల మధ్య జరిగిన గొడవపై పోలీసులు కేసు నమోదు చేసి అప్పటికప్పుడే బాధితుడికి దాడి చేసిన వ్యక్తి చేత క్షమాపణ చెప్పించారన్నారు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు 2 మనుషుల మధ్య జరిగిన కొట్లాటిది. ఒక ముస్లిం అబ్బాయి ముందర వెళ్తుంటే వెనకాల మాల వేసుకున్న ఆయన బైక్ మీద వస్తూ ఉంటే అతను సడన్గా బ్రేక్ వేయటం వల్ల వెనకాల అతనికి జర్క్ రావటం, కిందకి దిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే 2 వ్యక్తుల మధ్య జరిగిన ఒక ట్రాఫిక్ ఇష్యూ లాంటి సంఘటనను తీసుకుని మత కలహాలను రెచ్చగొట్టే విధంగా కొంతమంది డిస్పైట్ ఎవరైతే అఫెండ్ అయ్యాడో ఆ స్వామి చెప్పినా కూడా పబ్లిక్లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, పోలీసులు న్యాయం చేశారు. ఇన్ఫ్యాక్ట్ అతను వెంటనే పోలీస్ స్టేషన్లో క్షమాపణ కూడా చెప్పడం జరిగింది వాలంటరీగా. అది ఈ గొడవ ఎంతకన్నా పెద్ద చేయకూడదు అనుకుంటున్నామని బోత్ సైడ్స్ అగ్రీ చేశారు. అయ్యప్ప స్వామి భక్తులకి ఎక్కడా ప్రాబ్లం లేదు. దీంట్లో వాళ్ళు వచ్చారు, వాళ్ళకి న్యాయం జరిగింది అనిపించింది, వాళ్ళు మాట్లాడారు, వెళ్ళారు. కానీ కొంతమంది రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యక్తులు కానివ్వండి, అదేవిధంగా లోకల్గా కొంతమంది తాగేసి కూడా వచ్చి గొడవ చేశారు. దీంట్లో ఎవరెవరైతే పోలీస్ విధులకు ఆటంకం కలిగించారో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కంపల్సరీ 100% వీల్ ఐడెంటిఫై ఆల్ దీస్ పీపుల్ హూ హ్యావ్ కమ్ దేర్. ఎందుకంటే గొడవ చేయడమే కాదు, దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయన్నది ఈ సందర్భంగా తెలియజేస్తుంది.